క్రీస్తులో మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంఘం ఎలా ఉన్నారు మీరంతా కూడా బాగున్నారని నేను నమ్ముచున్నా. ఈరోజు మన యొక్క ప్రాముఖ్యమైన అంశము మరణానికి ముందస్తు సూచన అనే ఒక విషయం పైన మనం ధ్యానించబోతున్నాం. దీనికి ఆధారితమైన సంబంధమైన వాక్యాలు 22వ కీర్తన 12 నుంచి 21 వచనం, అదే రీతిగా 26వ మత్తయి రాసిన సువార్త దాని యొక్క 6 నుంచి 13 వచనం మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ముఖ్యంగా చూడండి, దైవిక రహస్యం అంటే ప్రాఫిటిక్ మిస్టరీ ఏంటి అని చూసినట్లయితే ప్రియులారా, మరణానికి ముందస్తు సూచన అనేది ఒక సాధారణమైన విషయం కాదనే స్పష్టతను మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇది దేవుడు చేసే ఒక పని యొక్క విధానం, ఆయన పనిచేసే విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఎలా పనిచేస్తాడు మన జీవితాల్లో అంటే ఈ యొక్క యేసుక్రీస్తు విషయంలో మనకి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తాం. ఏ విధంగా అంటే ప్రేమ దేవులారా, ఆయన ముందుగా ప్రకటిస్తాడు, తర్వాత దాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు, ప్రకటించి సిద్ధపరిచిన తర్వాత దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా హీ విల్ reveals everything whatever he want to do. First he reveals, secondly he will prepare for that, and thirdly and finally he will going to fulfill that. మనం స్పష్టంగా తెలుసుకున్నట్లయితే ప్రియమైన దేవుడారా, దేవుని యొక్క కార్యం చేసే విధానం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇష్టపడుతున్నా. యేసుక్రీస్తు యొక్క శిలువ ఒక ప్రమాదం కాదండి. అనేక సార్లు ఈ మాట మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇది ముందుగానే జగత్ ఉత్పత్తికి ముందుగానే నిర్ణయించబడిన అథవా లేకపోతే ప్రకటించబడిన ఒక సిద్ధం చేయబడిన ఒక దైవిక కార్యం అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ప్రధాన సత్యం ఏంటంటే దేవుడు ఏదైనా పని చేయడానికి ముందుగానే దానిని ప్రకటించేవాడుగా ఉన్నాడండి. మొట్టమొదటిగా మనం ముందుకు వాక్యంలోకి వెళ్ళినట్లయితే బాధల గురించి లేకపోతే ఆయన పడిన కష్టాల గురించి ముంచిన ప్రవచనం మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 12 నుంచి 11 21 రోజు మనం చూసినట్లయితే ఈ భాగం ఆయన ప్రొఫెటిక్ సఫరింగ్ అంటే యేసుప్రభు వారి యొక్క ఈ భాగం యేసు శిలువను శతాబ్దాల ముందుగానే, అనేక సంవత్సరాల ముందుగానే స్పష్టంగా మనకి చూపిస్తూ ఉందండి. 12-13 వచనం చూసుకున్నట్లయితే ఆత్మీయంగా ఆయన చుట్టుముట్టిన వచనాలు మనం చూడవచ్చు. బలమైన ఎద్దులు అంటే బలమైన వృషభాలు నన్ను చుట్టుకొని ఉన్నాయని చెప్తున్నాను. నేను వాక్యంలో కలగట్లేదండి, చాలా నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కొన్ని విషయాలు. ఆత్మీయ అర్థం ఏంటంటే ఎద్దులు దేనికి సాదృశ్యం అంటే ఒక క్రూరమైన శక్తులకు సాదృశ్యం. ఇక్కడ గమనించినట్లయితే ప్రేమింది ఏమిటారా, యేసుక్రీస్తు వారి చుట్టూ అక్కడ మతపరమైన కపటత లేకపోతే ఒక రాజకీయ నాయకుల యొక్క విరోధం అన్నీ కూడా ఆయన ఆవరించినట్టుగా మనం శిలువ యొక్క దృష్టిలో మనము చూస్తున్నామండి. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిందిగా నేను ఇది మనం గమనించుకున్నట్లయితే ఇది ఒక మనుషుల యొక్క యుద్ధం కాకపోయినా ఇది కేవలం మనుషుల యుద్ధం మాత్రం కాదు, కానీ ఇది ఒక ఆత్మీయ యుద్ధంగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో ప్రతి ఘటన అంటే ఒక విరోధం పెరిగినప్పుడు ప్రేమ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన దైవిక గమ్యం దగ్గరలో ఉందనే ఒక సూచనను దేవుడు మనకు తెలియజేసేవాడు ఉన్నాడని స్పష్టతను మనం గ్రహించుకోవాలండి. ముందుకు వెళ్ళినట్లయితే రెండో విషయం చూసినట్లయితే సంపూర్ణంగా నలగొట్టబడిన లేకపోతే విరగొట్టబడిన అనుభవం 14 వచనంలో చూస్తున్నాడు. నేను నీళ్ల వలె కుమ్మరించబడి పానముగా పోయపడ్డాను అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రేమ దేవుడారా, ఇది శారీరకంగా విరగొట్టడం, నలగొట్టబడడం అంత మాత్రం కాకుండా భావోద్వేగంగా అయినా ఇక్కడ కృంగిపోవడం, కరిగిపోవడం లేకపోతే ఆత్మీయ ఒంటరితనాన్ని మనము యేసుప్రభు శిలువలో మనం గమనించవచ్చు. యేసు పూర్తిగా అక్కడ నలగొట్టుకున్నట్లుగా, విరగొడబడినట్లుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఉపయోగించే ముందు గ్రహించుకోండి, కొన్నిసార్లు మనల్ని కూడా విరగొట్టబడే అనుభవానికి మనం నడిపించేవాడుగా ఉన్నాడండి. ముందుకెళ్ళినట్లయితే ఆత్మీయ దాహం వచనం 15 వచనం 22-15 మనం చూసినట్లయితే నా నాలుక దవడలను అంటుకుంది అంటున్నాడు. ఇది కేవలం ఒక నీటి దాహం మాత్రం కాదండి, ఇది దేవుని సన్నిధి కోసమైన దాహం ఇక్కడ మనం చూడవచ్చండి. దేవుని సన్నిధి దూరమైందని అనిపించే సమయాలు మన జీవితాలు అనేక సార్లు ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మరింత లోతైన అనుభవానికి అది సిద్ధపరుస్తుందని మనం స్పష్టతను మనం గ్రహించుకోవాలండి. 4వ వచనం చూసుకుంటే శిలువ యొక్క స్పష్టమైన చిత్రాన్ని ఒక 16వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉందండి. ఏంటంటే నా చేతులు నా పాదముల వారు పొడిచారు, గుచ్చారన్న ఒక విషయాన్ని ఒకటి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఆశ్చర్యకర సంగతి ఏంటంటే శిలువ శిక్ష అప్పటికి ఇంకా అవ్వలేదండి. అయినా ముందే ఇది కొన్ని వందల సంవత్సరాల క్రిందట దావీదు ద్వారా ఒకట ప్రకటించబడిందనే స్పష్టతను మనకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. చూడండి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యోజన అనేక సార్లు సమయానికి ముందుగా అనేది సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించుకోవాలి ఈ మాట ద్వారా. 5వ విషయం మనం గమనించినట్లయితే ప్రజల ముందు అవమానమైన సంబంధించిన వచనాలను మనం 17వ వచనం 18వ వచనం మనం చూడవచ్చు. ఏమంటాడు ప్రాముఖ్యంగా అక్కడ, నా వస్త్రాలను వారు పంచుకున్నారు, చీట్లు వేసుకున్నారనే వాక్యాన్ని ఇక్కడ మనం 22 కీర్తన 17-18 మనం చూస్తున్నాం. ఈ కార్యం అక్కడ మనం కొత్త నిబంధనలు కూడా చూసాం. ఆ కార్యం అక్కడ జరిగింది యేసుప్రభు వారి శిలువ విషయంలో. అంటే వస్త్రాల గురించి చీట్లు వేసుకోవడము, ఆయన నన్ను ఒక విధంగా చూస్తా అంటే ఏంటి దీనికి కారణం, ఏంటిది ఒక సూచన ఏంటంటే గౌరవం కోల్పోయే విషయము, అంత మాత్రం కాకుండా అవమానించినట్లు ప్రజల ముందు అనేక మంది ముందు ఇక్కడ యేసుక్రీస్తును అవమానించిన స్పష్టంగా మనం గ్రహించవచ్చు. దేవుడు విషయం కొన్నిసార్లు దేవుడి పనులు మన జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రేమ దేవుళ్ళరా అనేక సార్లు అవమానాలు
చాలాసార్లు రావచ్చు, కానీ అది దేనికి మహిమకు ఒక దారిగా ఉందనే సత్యాన్ని మనం గ్రహించుకుని ముందుకు వెళ్ళాలండి. ఆరో విషయం చూసుకున్నట్లయితే ప్రార్థనలు, ఆయన బాధలోనూ కూడా ఆయన ప్రార్థన తండ్రికి చేస్తున్నట్టుగా గమనించవచ్చు. 19-21 వచనాలు. యెహోవా నన్ను విడవవద్దు, నాకు దూరం అవ్వద్దని యేసుప్రభు వారి తండ్రిని అడిగినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. బాధలో కూడా దేవునిని పట్టుకునే అనుభవము మన జీవితాల్లో మనం గ్రహించేది ఏంటంటే, నిజమైన విశ్వాసం పరిస్థితుల్లో కాదండి, ఏ పరిస్థితిలో కూడా మనం ఆయన యొక్క సంబంధంలో ఉండేగా ఉంటుందండి. ఈరోజు మన జీవితంలో అనేక కష్టాల మధ్యలో కూడా, అనేక పరిస్థితుల మధ్యలో చెప్పేది ఏంటంటే, ఆయన ఎట్టి పరిస్థితులు కూడా మనం వదులుకునేవారుగా ఉండకూడదు. యేసుక్రీస్తు మనకు మాదిరిని ఇక్కడ చూపిస్తారనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. శిలువ జరగముందే అది పూర్తిగా అక్కడ ఆత్మలో జరిగినట్లుగా మనం 22వ వచనంలో మనం చూడవచ్చండి. రెండవ విషయం, మనం ప్రాముఖ్యమైన రెండవ విషయాన్ని చూసినట్లయితే, మొట్టమొదటి విషయం మనం ఆ యొక్క ప్రొఫెటిక్ సఫరింగ్స్ అనే విషయం, అంటే బాధల విషయంలో ప్రవచనాలు కీర్తన 22 ద్వారా మనం ధ్యానించాం. ఇప్పుడు అనేక విషయాలు దాంట్లో ధ్యానించాం. ఇది అదే రీతిగా రెండో విషయం, ప్రాముఖ్య విషయం, సమాధికి ముందస్తు సిద్ధం. ఎక్కడ ఇది? మత్తయి రాసిన సువార్త 26-13 వచనంలో మనకు ఒక స్పష్టంగా మనం గమనిస్తున్నాం. అక్కడ ఒక స్థలం చూసుకున్నట్లయితే బేతనియా, ఒక సీమోన్ కుష్ఠరోగిని ఇంట్లో ఈ కార్యాన్ని మనం చూస్తున్నామండి. సాధారణమైన ఇల్లు అంత మాత్రం కాకుండా, కానీ అక్కడ దైవికమైన కార్యం జరుగుతుంది. అనేక సార్లు మన జీవితంలో దైవిక కార్యం, అది గొప్ప కార్యాలు, దైవికమైన కార్యాలు సాధారణ స్థలాల్లోనే ప్రారంభమయ్యేగా ఉంటాయని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఉదాహరణకు చూసుకున్నట్లయితే, మోషే ఇశ్రాయేలు నడిపించడానికి ముందు ఆయన గొర్రెలు కాపరి నా సామాన్యమైన స్థలం ఉన్నప్పుడు దేవుడు అక్కడ దర్శిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమిదేమిట్లో రెండు విషయం చూసుకున్నట్లయితే, ఇక్కడ స్త్రీ యొక్క కార్యం అయితే ఏంటి? అక్కడ ఒక స్త్రీ కనపడతా ఉంది. ఆ స్త్రీ మరియా అని మనం చెప్పుకోవచ్చు వేరే సువార్త ప్రకారం. ఆ స్త్రీ ఎవరో కాదు, మరియా అంటే వేరే ఈ మన తల్లి అయిన మరియా కాదు, కానీ ఇంకొక మరియా గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ ఏం చేస్తూ ఉంది? అభిషేకం, విలువైన అత్తరగుడ్డని తీసుకొని, జటమాసుకుల అత్తరగుడ్డ తీసుకొని అది పగలగొట్టి యేసు తలపైంచి అంటే కాలు వరకు వేసి తన వెంట్రుకలతో తుడిచినట్టుగా మనము వాక్యాల్లో మనం చూడవచ్చండి. ఇక్కడ ఏం గమనిస్తూ ఉంది? ఇది చాలా విలువైనదని దేవుని వాక్యం సెలవుస్తుందండి. సరిసుమారు 300 దేనాలు, అంటే ఒక సంవత్సరపు జీతము. ఇక్కడ గమనించినట్లయితే ప్రేమించులారా, ఆ స్త్రీ జీవితంలో ఏం గమనించవచ్చు? సంపూర్ణమైన సమర్పణ, భక్తి జీవితము. లేకపోతే ఎంత వెలైనా తన ముందు భవిష్యత్తు ఏమవుతుందో కూడా ఆలోచించకుండా తన ఒక సంవత్సరం జీవితాన్ని యేసుక్రీస్తు వరకు అంటే పెట్టేస్తూ ఉంది ఆ స్త్రీ. సంపూర్ణమైన విలువైన భక్తిని అక్కడ ఏం చూడవచ్చు అంటే, దేవుణ్ణి స్పర్శించేటువంటి భక్తి, అది ఖర్చు అయ్యే భక్తిగా మనకు కనపడతా ఉందండి. కాస్ట్లీ డివోషన్ చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఈరోజు మన జీవితంలో ఉందా? దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మనం వెనక ముందు ఆడుతున్నాం. మనం పరీక్షించుకుందాం. మూడో విషయం చూసుకున్నట్లయితే, శిష్యులు అక్కడ తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఇది ఎందుకు ఇంత వృధా చేస్తున్నారని ఒక మాట ప్రాముఖ్యంగా ఎవరు ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్నాడండి. ఇది ఆత్మీయ విషయం మనం గమనించినట్లయితే, లౌకిక ఆలోచన చాలాసార్లు మనల్ని అర్థం చేసుకోదండి. అందరూ కూడా మన పిలుపును అనేక సార్లు అర్థం చేసుకోకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనం నడిపించేవాడిని సత్యతను మనం గ్రహించుకోవాలండి. అనేక సార్లు దేవుడు మనం పిలిచినప్పుడు అనేక మంది మన కార్యాలను వ్యతిరేకించేవారు ఉండవచ్చు, కానీ ఎంత మాత్రం మనం ఆగిపోకూడదు, ముందుకు సాగేవారుగా ఉండాలని చెప్పడానికి ఇష్టపడుతున్నా. 4వ విషయం చూసుకున్నట్లయితే, అక్కడ యేసుక్రీస్తు వారు వివరణిస్తూ ఉన్నారు 12వ వచనంలో. ఆమె ఎందుకు మేము ఆ స్త్రీని అడ్డం పెడుతున్నారు? దయచేసి అక్కడ ఆమెను వదిలేయండి. ఈ మనుషులు ఎప్పుడు మీతో కూడా ఉంటారు, కానీ ఆమె చేసిన కార్యం చాలా విలువైనది. నా యొక్క భూస్థాపన నిమిత్తమే ఆ స్త్రీ ముందుగా ఈ కార్యము చేసిందని యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారికి, శిష్యులకు ఆయన వివరణను ఇస్తున్నాడు. గొప్ప సత్యం ఏంటంటే ప్రేమిదేమిట్లారా, ఇక్కడ గమనించండి, యేసు ప్రభు వారు ఇంకా చనిపోలేదు, కానీ ఆయన సమాధి సిద్ధంగా ఉందనే విషయాన్ని యేసు ప్రభు వారు స్వతహా ఆయన చెప్తున్నమాట. నా భూస్థాపన నిమిత్తం ఈ స్త్రీ ఆ కార్యము చేస్తూ ఉందనే విషయాన్ని ముందస్తుగానే సూచన, మరణానికి ముందు సూచన అని చెప్తా ఉన్నాడు ఆయన. గ్రహించుకోవాలి. 5వ విషయం చూసినట్లయితే, శాశ్వతమైన జ్ఞాపకార్థం. అంటే ఇక్కడ చూడండి, వచన 13లో ఆ యేసుప్రభువు చెప్తున్న ఆ స్త్రీ విషయంలో ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అనేక చోట్ల ఈ స్త్రీ గురించిన యొక్క వార్త ప్రకటించబడుతుందని, ఆ స్త్రీ విషయంలో విలువైన ఒక కార్యాన్ని అక్కడ, సత్యాన్ని అక్కడ తెలియజేస్తానండి. ప్రేమని ఏమిటారా, దేవుని కొరకు మనం చేసే నిజమైన కార్యాలు అవి వ్యర్థంగా పోయేది కాదు. దేవుడు ఎప్పటికీ మర్చిపోయే దేవుడు కాదండి. గమనించాలి. కొన్ని విషయాలను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లోతైన సంబంధాలు మనం ఈ కీర్తన 22 మరియు మత్తయి 26 అధ్యాయంలో చూసినట్లయితే, 22 కీర్తన అది యొక్క బాధల గురించి, ఆయన కష్టాల గురించి ప్రకటించిన ప్రవచనంలో అయితే, మత్తయి సువార్త 26 అధ్యాయంలో సమాధికి సిద్ధమైన విషయంగా మనం చూస్తున్నాం. రెండోదిగా అది 22 కీర్తన శిలువకు చిత్రణగా అది చూపించినట్లయితే, 26 అధ్యాయంలో శిలువకు ముందస్తు కార్యాన్ని అది చూపిస్తూ ఉంది. ఈ 22 కీర్తనలో ఆత్మలో ప్రారంభమైనది మనకు కనపడతా ఉంటే, 26వ కీర్తన మత్తయిలో అది భౌతికంగా అక్కడ నెరవేర్పు మనము చూస్తున్నామండి. ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు ముందుగా మనల్ని గమనించినట్లయితే ఆత్మలో పనిచేసేవాడుగా ఉన్నాడు, తర్వాత భౌతికంగా ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడని సత్యాన్ని గ్రహించుకోవాలి. ముందుకు వెళ్ళి మనం వెళ్ళితే ప్రేమిదేవులారా, ఈరోజు మన జీవితంలో దేవుని యోచన ఎంత మాత్రం విఫలమయ్యేది కాదు. శిలువ ముందే నిర్ణయించబడిందండి, అది విఫలం కాలేదు. అంత మాత్రం కాకుండా రెండవదిగా దేవుడు ముందుగానే సిద్ధం చేస్తాడు. దేవుడు సమాధికి సిద్ధమైనట్లు
మనము పిలుపుకు సిద్ధమయ్యేవారుగా ఉండాలి. రెండోదిగా చూసినట్లయితే ఆత్మీయ గ్రహింపు చాలా అవసరం అండి. అక్కడ అనేక శిష్యులు ఉన్నారు కానీ ఆ కార్యాన్ని గ్రహించుకోలేదైతే ఈ యొక్క స్త్రీ యేసుప్రభు వారి భూస్థాపన కార్యాన్ని ముందుగానే అక్కడ గ్రహించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. నాలుగోది, బాధ ఉద్దేశానికి సమానంగా ఉందండి. అక్కడ మనం అనుభవించే బాధలు ఖచ్చితంగా అది వ్యర్థంగా పోలేదండి. యేసుక్రీస్తు వారి బాధ, యేసుక్రీస్తు వారి కష్టము నీ నా రక్షణకు అది అనుకూలపరిస్తే, అది అవకాశాన్ని ఇస్తే, మనం పడే ప్రతి బాధకు కూడా దేవునికి ఉద్దేశం ఖచ్చితంగా మన జీవితంలో ఉంటుందని స్పష్టతను మనం గ్రహించుకోవాలి. ఐదోది, మనం ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే మన జీవితాలకు కావాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ మనం ఆలోచించుకునే విషయాలు ఏంటంటే ప్రేమ, ఈరోజు మన సమయాన్ని, అంటే దేవుడు సమయాన్ని మనం ముందుగా గుర్తిస్తున్నామా? దేవుడు మన కొరకు ఏర్పరచుకున్న కొన్ని సమయాన్ని ముందుగా గుర్తిస్తున్నామా? దేవుడు మన జీవితంలో ఏం పని చేస్తున్నాడని మనం గ్రహించుకుంటున్నామా? రెండోదిగా చూసుకున్నట్లయితే మనం సిద్ధమవుతున్నామా లేదా ప్రతిఘటిస్తున్నామా, విరోధిస్తున్నామా ఈ కార్యంలో? దేవునికి మనకి పనికి మనం సహకరించేవారుగా ఉన్నామా? మూడోదిగా చూసుకున్నట్లయితే మన భక్తి నిజంగా ఖర్చు అయ్యేదిగా ఉందా లేకపోతే పైపైన భక్తిగా ఉందా? దేవుని కొరకు మనం ఏమి విడిచిపెట్టడానికి, ఈరోజు ఏం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఏం చేసాం ఇంతవరకు మనం గ్రహించుకోవాలి. నాలుగోది చూసినట్లయితే ప్రేమికులారా, మన బాధల్లో మనం దేవుణ్ణి పట్టుకుంటున్నామా, విడిచిపెట్టేవారుగా ఉన్నామా? యేసుక్రీస్తు అంత బాధలో కూడా ఆయన అంటున్నాడు, తండ్రి దేవా నన్ను విడవద్దని చెప్తున్నాడు. ఇంకా అనేక మాటలు తండ్రి అనే పలికిన మాటలు ఉన్నాయి. గమనించాలి, ఏ పరిస్థితులైనా కూడా మనం ఈరోజు దేవుని పట్టుకునేవారుగా ఉన్నామా, విడిచిపెట్టేవారుగా ఉన్నామా గ్రహించుకోవాలండి. ఈరోజు మనం చెప్దాం, మనం ఆయన అడుగుదాం ఈరోజు, ప్రభువా నీ యోజనలు, నీ ప్రణాళికలు ముందే గ్రహించే ఒక కళ్ళు, ఒక కృప నాకు ఇవ్వమని ఆయన అడుగుదాం. క్షమించండి, నన్ను నీ కార్యానికి సిద్ధం చేయదేవా అని అడుగుదాం. అంతమంది కాకుండా మా బాధల్లోనూ కూడా నేను విడవకుండా మాకు కావాల్సిన విశ్వాసాన్ని అనుగ్రహించమని ఈరోజు నన్ను అడుగుదాం. మా జీవితాన్ని నీ చిత్తానికి సమర్పిస్తామని చెప్దాం. ఈరోజు ప్రేమ దేవుడు ఈరోజు చెప్పినట్లయితే నిజంగా ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. శిలువ ఒక రోజులో జరగలేదండి, అది ప్రవచనంలో ప్రారంభమైంది, అభిషేకంలో సిద్ధమైంది. అంత మాత్రం కాకుండా అది శిలువలో నెరవేరింది. సత్యాన్ని గ్రహించాలి. చివరిగా మనం చూసుకుంటే సత్యం అంటే దేవుడు ముందు ప్రకటించింది ఎప్పటికీ విఫలం కాదనే విషయాన్ని మనం ఈ యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు అండి ప్రేమ ద్వారా. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? అనేక విషయాలు మనం గ్రహించుకున్నాం. ఈరోజు మన జీవితంలో కార్యాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహించుకుందాం. దేవునికి ఇష్టమైన రీతిలో అన్ని విషయాల్లో మనం సిద్ధం కలిగి, ఆయన గురిని, ఆయన సమయాన్ని మనం గుర్తించి దానికి సిద్ధపడి, ఆయన సమర్పణకు మన చిత్తం లోబడి, ఆయనకు కావాల్సిన భక్తి విషయంలో మనకు కావాల్సిన అన్నిటి కూడా సమర్పించడానికి సిద్ధమై, ఆయనను పట్టుకొని ఆయన మనల్ని ఏ మార్గం నడిపిస్తాడో ఆ మార్గంలో వెళ్ళడానికి మనం సిద్ధమవుతుంది. ఎందుకంటే ఆయన చూపించే మార్గం, ఆయన చూపించే ఉద్దేశాలు మన జీవితంలో ఎంత మాత్రం వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఒకరోజు ఆశీర్వాదం తీసుకొచ్చేదిగా ఉంది. ఖచ్చితంగా ఒకరోజు ఆయన సన్నిధిలో మనల్ని విలువైన స్థానంలో, ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి చిత్తానికి ఆయన నెరవేరి అన్నీ చేసి ఉన్నత స్థానంలో ఉన్నాడని దేవుని వాక్యం పిలుపులకు రాసిన 2వ అధ్యాయం 8-9 వచనం చూసినట్టయితే, తండ్రి అయిన దేవుడు ఆయనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చి, తండ్రి కుడి బలపరచును కూర్చొని ఉన్నతమైన నామాన్ని ఆయనకి ఇచ్చాడో, ప్రతి ఒక్క మోకాలు ఆయన వంగాలని ఏదైతే ఆయన నిర్ణయించాడో, ఈరోజు మన జీవితంలో దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే, ఆయనకు విధేయులైనట్లయితే, అన్ని సందర్భాలు కూడా ఆయన పట్టుకుని మనం విడనాడకుండా ఆయనతో మనం ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, మనం కూడా ఆయనలో మనం ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తామని సహించగలిగిన వారమైతే ఆయనతో కూడా మనం ఏలే వారంగా ఉన్నాం. కనుక ప్రమాణ సత్యాన్ని గ్రహించుకుందాం, మన జీవితంలో ఆ విధంగా ముందుకు సాగుదాం. దేవుడు మనం మెండుగా ఆస్వాదించును గాక. ఆమేన్.